అంటే ఆల్రెడీ మ్యారేజ్ అని చెప్తున్నారు, అలాగే ఒకవైపు ప్రియుడు అని చెప్తున్నారు కాబట్టి అసలు ఏం జరిగింది? యాక్చువల్లీ మా హస్బెండ్కి నాకు 2 years బ్యాక్ గొడవలు, ఇంట్లో చిన్న చిన్న విషయాలకి పిల్లల్ని పట్టించుకోవడం, నాకు హెల్త్ బాగోపోయినా పట్టించుకోవడం వల్ల నేను తనకి దూరంగా ఉన్నా. ఒకే ఇంట్లో ఉన్నా మాట్లాడుకోవడం, తన లైఫ్ తంది, నా లైఫ్ నాదన్నట్టుగా. పిల్లలేమో అమ్మ దగ్గర ఉండేవారు అప్పుడు స్టార్టింగ్లో. అంటే వాళ్ళ డాడీకి హెల్త్ బాగోలేదంటే అట్లా తను ఇంకా నన్ను నెగ్లెక్ట్ చేసి, తను ఒక తాగుడు ఎక్కువ తాగడం వల్ల, తను తాగడం తప్ప ఇంకేమీ ఆప్షన్ ఉండేది కాదు. అంటే హెల్త్ బాగోపోయినా నువ్వెవరో తెలియనట్టుగా ఒక వైఫ్ని వైఫ్ లాగా చూసేవాడు కాదు. ఇంకా 2 years నుంచి తనకి నేను దూరంగా ఉన్నాను. ఇద్దరు ఒక ఇంట్లో ఉన్నా, జస్ట్ అక్కడ వరకే. డాడీ చనిపోతే చిన్న ఏజ్లోనే 1 year లోపలే మ్యారేజ్ చేయాలని చేస్తారు. తనకి నాకు 15 years గ్యాప్. ఓకే, అంటే ఇష్టం ఉండే చేసుకున్నారా? లేదు, యాక్చువల్లీ నా అంటే పెద్దవాళ్ళు చూసిన సంబంధం. ఓకే, ఇంకా వాళ్ళ అభిప్రాయంతోనే చేసుకున్నాను. నా ఇష్ట ప్రకారం అన్నది ఏం లేదు, ఇష్టము లేదు అనేది కూడా అడగలేదు. ఇంకా వాళ్ళు చేసిన సంబంధం చేసుకున్నాను, బాగానే ఉన్నాను. ఫస్ట్లో కూడా స్టార్టింగ్లో గొడవలు అయినాయి. 2 yearsకి గొడవలు, పిల్లలు కాకముందు గొడవలు అయినా కూడా మళ్ళీ తను కాంప్రమైజ్ చేసి కొట్టేవాడు. ఫస్ట్లో కూడా తీసుకొచ్చి అట్లా అయితే పిల్లలు అయ్యారు.